చేయాలనో అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు, అర్ధాంతంగా ఆగిపోయింది జీడిపల్లి భైరవానితెప్ప ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో చాలా వెసులుబాటు వస్తుంది. ఆ రోజే నేను 790 కోట్ల రూపాయలతోనూ దగ్గర 960 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి 35% ఖర్చు పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా పని ప్రారంభిస్తాం. దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. తుంగభద్ర ఎగువ కాలకు అనుసంధానంగా బొమ్మన్హాల్ మండలంలో నేమకల్లు ఉంతకల్లు గ్రామాల మధ్య 5 టీఎంసీ నీళ్లు పెట్టడానికి రిజర్వాయర్ కావాలన్నది, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. అది శాంక్షన్ చేస్తే ఈ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ కోసం పనులన్నీ మిగిలిపోయినాయి, నిలిచిపోయినాయి. అవన్నీ పూర్తి చేస్తాం. హంద్రి నీవా పథకం 36A ప్యాకేజీలో తలపెట్టిన మాల్యం ఔదలట్ల బ్రాంచ్ కాలువ కూడా పటిష్టం చేయాలన్నారు. అవి కూడా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఏత రాయదుర్గం ఉంది మున్సిపాలిటీ, కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి కూడా మీకు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏదేమైనా దీనికి ప్రత్యేక నిధులు ఇచ్చి రాయదుర్గను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ట్యాప్ కింద ఇంటింటికి కొళ్ళాయి కింద పూర్తిగా రాయదుర్గ నియోజకవర్గం పూర్తిగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కణేకల్ బొమ్మన్హాల్ మండలాల్లో 20,000 ఎకరాల్లో ఇసుక మేటలు దిబ్బలు విస్తరించున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 1/2 కిలోమీటర్ల మేర మళ్ళీ ఈ విస్తీర్ణం పెరుగుతా ఉందని చెప్పి అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో పెరగడానికి వీలు లేదు. అన్ని చర్యలు తీసుకుంటాం, ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారకుండా పూర్తిగా నియంత్రణ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీనికి ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వేదవతి హగరి నదీ గర్భంలో సబ్ సర్ఫేస్ డ్యాములు కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. అవి కూడా తయారు చేస్తారు. తయారు చేసి అవన్నీ ఎన్ని వస్తే ఎన్ని అవసరమైతే అన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మండల కేంద్రమైన డి హేరేహల్ సమీపంలో పర్కులేషన్ ట్యాంక్ కావాలన్నారు. అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బొమ్మన్హాల్ మండలం శ్రీధరఘట్ట గ్రామానికి చెరువుకు తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి అన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తాం, కనెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఈ ప్రాంతంలో బొమ్మన్హాల్ మండలంలో నేమకల్లు డి ఈరేహల్ మండలం కేంద్రానికి ఒక పారిశ్రామిక క్లస్టర్ని తయారు చేస్తామని అన్నారు. ఇక్కడ కూడా ఒక 8 పరిశ్రమలు ఉన్నాయి. దీనికి కూడా హామీ ఇస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆలోచించుకొని 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు ఇండస్ట్రియల్ పార్క్స్ తీసే బాధ్యత తీసుకున్నాం. ఈ రాయదుర్గలో ఉండే పిల్లలు బెంగళూరు పోకుండా, అనంతపురం పోకుండా ఇక్కడే ఉద్యోగ కల్పన చేయడం మా బాధ్యత. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది, అదే మరి అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి గోపురానికి ఒక 3 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కోరారు. తప్పకుండా CGF కింద ఇచ్చి పూర్తిగా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ చూశాను, వెనుకబడిన వర్గాలందరినీ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పి కోరుకున్నారు. అందుకే వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో
రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా మనకుండే ఇబ్బందుల్లో